ఓపిక కూడా ఓ అద్దు పద్దు ఉంటది. ఇగ చూద్దాం అగ చూద్దాం అనుకుంటా పోతే మొత్తానికే మోసం జరిగే కథ అవుతుంది. చూసుకుంటా ఉంటే సూరుకు నిప్పు పెట్టినట్టు అవుతుందని హైకోర్టు అలా హై రేంజ్ లో హైడ్రానే వేసుకున్నది. ఏం తమాషా చేస్తున్నారా? కోర్టు మాటలను లెక్క చేయరా? అన్ని వ్యవస్థలు మీరే అనుకుంటారా? ఇక ఎక్కువ తక్కువ చేస్తే ఆర్మీతో మిమ్మల్ని లోపట వేయించి ఆర్డర్లు వేస్తా ఏమనుకుంటుర్రో, ఏం నకరాలు చేస్తురా అన్నట్టు హైడ్రా తరపున హైకోర్టులో వాదనలు నింపించిన లాయర్లను గట్టిగా గద్దిచ్చింది కోర్టు. Tell them, "Khan, or else this time we'll ask the army people to take him into custody and he'll be put in barracks. We are telling you very clearly, we'll call him a brigadier or colonel above an IG rank. He is due to retire within 2 years. Let him not act smart with the court, or let his not people act smart. Unfounded allegation. There are photographs. Ask him to stay away, or we'll write to the Ministry of Home Affairs or Defense and put army into action. If they are taking police people into everything." పోలీసు లేదు గీలీసు లేదు, అందరిని తీసుకుపోయి లోపట వేస్తా ఏమనుకుంటుర్రో చెప్పన? ఆర్మీ బ్రిగేడియర్లకు ఆర్డర్లు ఇచ్చి హైడ్రా పోలీసులను ఆఫీసర్లను బ్యారక్లేమని చెప్పనా అని ఏలు చూపించుకుంటా ఏసీ నడిచినా సల్లా చెమటలు పుట్టేటట్టు వార్నింగ్ ఇచ్చిండు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంటానే ఊర్లున్న 40 ఎకరాల భూమిలున్న ఇండ్లను హైడ్రా కూలగొట్టిందట. దాన్ని కొంతమంది సవాల్ చేసి హైకోర్టు మెట్లెక్కిర్రు. అప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు చురుకులు పెట్టింది. ప్రైవేట్ ఆస్తులకు దూరంగా ఉండాలని ఎన్నో సార్లు చెప్పినాము. ఈ 40 ఎకరాల ముచ్చట్ల ఇప్పటికి 3 సార్లు చెప్పినా అయినా మళ్ళా ఆడికే పోయి కూలగొట్టుడు మొదలు పెట్టుడేంది? మీకు కోర్టు అంటే భయం లేదా? న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదా? ఇక అసంటప్పుడు ఈ తీర్పులు చెప్పుడు ఎందుకు, ఈ వాదనలు ఎందుకు అన్నట్టు అగ్గి మీద గుగ్గిలమైండు జస్టిస్ జూకంటే అనిల్ కుమార్ సారు. ఆ భూమికి దూరంగా ఉండుర్రి, లేకుంటే సెంట్రల్ హోంశాఖ మంత్రికి చెప్పి ఆర్మీని రంగంలోకి దించుతాము. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇట్లా చేస్తే ఊకునే ప్రసక్తే లేదన్నట్టు కొలిమిన పెట్టిన కొర్రాస్ తిరిగా మండిర్రు. మరి లేకుట్టేంది? ఓ హైడ్రానే సంస్థను తయారు చేసి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కోర్టు చెప్పింది షోలకు ఎక్కించుకుంటలేరు. తెలుగు రోజుల్లో ఇల్లు కూలగొడుతున్నారు. చట్టం మీకు వర్తించదా? మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేస్తే అప్పుడు మేమేంటిదో నిరూపిస్తాము, ఆర్మీ బ్యారెక్లే ఇస్తాము. ఇట్లా చేస్తే సర్కార్ మీద నమ్మకం లేకుండా పోతున్నది. ఇన్ని రోజులు ఊకున్నట్టు ఇప్పుడు ఊకోము. హైడ్రా అయినా ఇంకొవ్వలైనా చట్టం ప్రకారమే పనిచేయాలి. కాదు కూడదంటే కటకటాల పాల్చేసుడు కోర్టు తెలుసు అన్నట్టు చెప్పేవరకలా తెల్లముఖం వేసుకున్నారు హైడ్రా తరపున వాదించే వకీల్ సాబులు. మరి ఇప్పటికైనా హైడ్రా దారికొస్తుందో? మాకు కోర్టులు గీటులు జాంతానాయి, బుల్డోజర్లతో ఊలగొడతాము, భూములకు ఫెన్సింగ్ చేస్తామన్నట్టు చేస్తారో చూడాలిగా.